మేడారం మహాజాతరకి భక్తులు భారీగా తరలివస్తున్నారు. గద్దెపైకి సారలమ్మ రాకతో మహాజాతర ఘట్టం ప్రారంభమవుతుంది. కన్నెపల నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు ఒకేసారి గద్దెలపైకి చేరుకోనున్నారు. డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ప్రస్తుతం గద్దెల దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది? భక్తుల రద్దీ ఎట్లా ఉంది? వనారణ్యం పూర్తిగా జనారణ్యంగా మారిపోయింది. మనం చూడొచ్చు మేడారం దగ్గర సందడి వాతావరణం, భక్తి పారవశ్యంతో మేడారం మొత్తం కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణం వెలువరిస్తుందని చెప్పి క్లియర్గా చెప్పవచ్చు. చూడవచ్చు, ఎక్కడ చూసినా గంటా నినాదాలు, జయ జయ ధ్వానాలే కనిపిస్తున్నాయి. అమ్మవార్లను, వనదేవతలను ఇద్దరిని కూడా కొలుస్తున్నారు. భక్తులంతా కూడా దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు తండాలుగా తరలి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ప్రధానంగా మహాజాతరలో భాగంగా ఉన్నటువంటి ఆది దేవతగా భావించేటువంటి సమ్మక్క దగ్గర, గద్దె దగ్గర కోలాహలం, సందడి వాతావరణం కనిపిస్తుంది. నిన్న మొన్నటి దాకా జనంతో కనిపించేటువంటి వాతావరణం కేవలం అమ్మవారు మాత్రమే దర్శనం భాగ్యం కల్పిస్తున్నారు. సో ఆ సందర్భ దృశ్యాలను చూసే అవకాశం కలుగుతోంది. గద్దె పూర్తిగా అమ్మవారి కోసం ఎదురు చూస్తున్నటువంటి క్షణాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. గద్దె చుట్టుముట్టు కూడా ఎవరైతే భక్తులు వచ్చారో క్యూల నుంచి పెద్ద వస్తున్నటువంటి భక్తులంతా కూడా అమ్మవారికి చీర సారేతో పాటు బెల్లాన్ని కానుకలుగా సమర్పిస్తున్నారు. వాళ్ళు మొక్కులు తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వస్తున్నారు. వచ్చిన భక్తులంతా కూడా వివిధ రాష్ట్రాల నుంచి, దాదాపు 18 రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులంతా కూడా నేరుగా జంపన్న వాగు దగ్గరకు పోతున్నారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి ఎంతో ఆధ్యాత్మిక భావనకు గురవుతున్నారు. కొంత ఎమోషన్ కూడా గురవుతున్నారు. ఆ వాగులో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు స్నానం చేసిన సమయంలో జంపన్న వాగు, అట్లాగే మేడారకు సంబంధించినటువంటి ఒక ఆధ్యాత్మిక భావనకు లోనవుతూ వాళ్ళంతా కూడా అక్కడి నుంచి కుటుంబ సమేతంగా నేరుగా క్యూ లైన్లకు చేరుకుంటున్నారు. క్యూ లైన్లు మొత్తం కూడా కిరికిరిసిపోయాయి. జనం తండాలుగా అనుక్షణం అణువణు పెరుగుతూనే ఉన్నారు. ఎటు చూసినా భక్తి పారవశ్యం, ఆధ్యాత్మిక భావన వెలువరిస్తుంది. ఆలయం మొత్తం కూడా పుష్పాలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఇవాళ పగడిద్దరాజు, అలాగే గోవిందరాజు, సారలమ్మ ఈరోజు గద్దెకు చేరుకుంటారు. రేపు సమ్మక్క గద్దెకు చేరుకోబోతున్నారు. సో ఇవాళ నుంచి అసలైన కీలక ఘట్టం మేడారం జాతరలో కనబడబోతుంది. ఈ సుందర దృశ్యాల కోసం, ఈ క్షణాల కోసమే జనమంతా కూడా ఎదురు చూస్తున్నారు. వచ్చిన బంగారాన్ని, వచ్చిన కానుకల్ని వాలంటీర్స్ తీసుకొని తరలిస్తున్నారు. ఇక్కడ నుంచి నిత్యం కోలాహలం, నిత్యం సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. అమ్మవారిని దర్శించుకునేటందుకు కోసం పెద్ద ఎత్తున భక్తులైతే కూడా ఎదురు చూస్తున్నారు. వచ్చి గద్దెల చుట్టూ కూడా భక్తజన సందోహం అయితే, కోలాహలం అయితే క్లియర్గా కనిపిస్తుంది. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? అంబాపురం, తోరూరు. ఓకే, అమ్మవారి దర్శనం కోసం ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నారు? దర్శనం అయిందా? అయింది, ఇప్పుడు నిమ్నం అయింది. బెల్లం ఇస్తలేరు సార్, మరి మేము వేసిన బెల్లం ఇస్తలేరు. అమ్మని చూసిన తర్వాత ఏమనిపిస్తుందమ్మా? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? ఎక్కడి నుంచి వచ్చిండ్రు? తోరూరు నుంచి వచ్చినాం సార్. ప్రతిసారి వస్తారా? ప్రతిసారి వస్తా సార్, కానీ మంచిగా జరుగుతలే సార్. మంచిగా పడ్డాం 2 సార్లు. భద్రాచలం అండి. భద్రాచలం అయిపోయిందండి. తీర్చుకున్నాం. మొత్తానికైతే సందడి వాతావరణం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎటు చూసినా కోలాహలం కనిపిస్తుంది. వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా బంగారాన్ని కానుకగా సమర్పిస్తారు. బంగారం అంటే ఇక్కడ బెల్లాన్ని అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యం, ఇష్టమైన కానుక కాబట్టి బంగారాన్ని సమర్పించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ ఇరు దేవతలు, తల్లి కూతుళ్ళు సమ్మక్క, సారలమ్మతో పాటు సమ్మక్క భర్త అయినటువంటి పగడిద్దరాజు, సారలమ్మ భర్త అయినటువంటి గోవిందరాజులు, ఇరువురు దేవతలను దర్శించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. శక్తి స్వరూపులుగా ఉన్నటువంటి ఈ దేవతలను దర్శించుకుంటూ మొక్కులు తీర్చుకుంటారు. వనజాతర, మేడారం మహాజాతర అంటే మహాకుంభమేళా అని చెప్తాము. తెలంగాణలో అతిపెద్ద జాతర ఇది. మహాకుంభమేళాగా భావిస్తాం. ఎందుకంటే దేశంలోని 18 రాష్ట్రాల సంబంధించిన భక్తులు ఈ ప్రాంతానికి వస్తారు. 2 ఏళ్లకోసారి జరిగే ఈ మహా అవకాశం కోసం ప్రతి భక్తుడు కూడా ఎదురు చూస్తారు. 2 ఏళ్ల కోసం అహోరాత్రులు ఎదురు చూస్తున్నటువంటి భక్తులకు అసలైన సమయం, కీలకమైన సమయం, ఆది సమయం ఆసనమైందని చెప్పవచ్చు. ఇవాళ నుంచి ప్రతి గడువు, ప్రతి క్రియ అంతా కూడా ఎంతో అద్భుతంగా సాగుతుంది. ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఇవాళ ఇద్దరు, అటు సారలమ్మతో పాటు పగడిద్దరాజు, గోవిందరాజులతో పాటు సమ్మక్క రేపు దర్శనం భాగ్యం కలిగించే అవకాశం ఉంది కాబట్టి, రేపు గద్దెపైకి వస్తుంది కాబట్టి ఆ మహాక్రతువు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు. చిలకల గుట్ట నుంచి అమ్మవారు వచ్చే క్రమాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు. అమ్మవారిని స్వాగతం పలకడానికి మేడారం వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఎంతో ఆస్వాదిస్తూ ఆ యాత్రలో పాల్గొనే ప్రయత్నం చేస్తారు. తుడుం దెబ్బ టీం ఇందులో ఒక రక్షణ వలయంగా, రక్షణ కవచంగా ఉంటుంది. 9 మంది
9 తెగలకు సంబంధించినటువంటి ఆదివాసులు ఈ తుడిం దెబ్బ టీంలో ఆదివాసీ రక్షణ వలయంలో ఉంటారు. వాళ్ళంతా కూడా 5 అంచెల భద్రతా వ్యవస్థ మధ్య ఒక ట్రైబ్కి సంబంధించినటువంటి ఎవరైతే ఈ మేడారం వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆచారం ప్రకారం జరుగుతున్నటువంటి సంప్రదాయంలో అక్కడ కేవలం సమ్మక్క అమ్మవారి దగ్గరకు చేరుకునేది మాత్రం ఒకే ఒక ట్రైబ్ ఆదివాసి చేరుకుంటారు. అక్కడి నుంచి అమ్మవారి కుంకుమవారిని తీసుకొచ్చి గద్దెపైకి చేరుస్తారు. ఆ క్రమంలో 5 అంచెల వలయంలో అమ్మవారిని గద్దెకు చేరుస్తారు. ఈ సందర్భం కోసం ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఈ 3 రోజులు కూడా ప్రక్రియ కూడా దేవతలు గద్దెపైకి వచ్చిన తర్వాత గద్దెపై అధిష్ఠించిన తర్వాత మళ్ళీ వనప్రవేశం అయ్యేదాకా కూడా భక్తులు ఎంతో ఆతృతగా ఆధ్యాత్మిక భావన లోనవుతూ కూడా అమ్మవారిని దర్శించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. సో చూడవచ్చు క్లియర్గా మేడారం ప్రాంగణం అంతా కూడా భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంది. ఒకప్పుడు వనారణ్యంగా కనిపించే ఈ ప్రాంతం అంతా కూడా జనారణ్యంగా కనిపిస్తుంది. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ బాలకృష్ణ.